వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత సారీ మందిర్కి వచ్చేసామండి. ఈరోజు మనం కంచిపట్లో డిజైనర్ సారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. శ్వేత సారీ మందిర్లో పట్టు సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీకాంత్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీకాంత్ గారు. ఈరోజు పట్టులో వెరైటీస్ చూపిస్తా అన్నారు కదా. కంచి పట్టులో బ్రైడల్ కలెక్షన్ చూస్తాం. బ్రైడల్ కలెక్షన్. ఓకే, మరి ఫస్ట్ సారీ చూద్దాం. ఓకే, కంచి పట్టులో గాంధర్వ పట్టు మేడం. ఇది సారీ మొత్తం కూడా మనకి బేస్ వచ్చేసి మిర్చి రెడ్ కలర్ ఇచ్చారు. దానిపైన మనకి ఏంటంటే మొత్తం స్ప్రే టిష్యూ తీసుకుని కట్ వర్క్ స్టైల్లో మనకి బంచెస్ లాగా డిజైన్ చేశారు. మొత్తం ఎక్కువ క్రీపర్ లాగా అట్లా గజ్బీజ్గా కాకుండా నీట్ గా ఒక బంచెస్ లాగా మనకి డిజైన్ వచ్చింది. అది 2 లైన్స్ ఇచ్చారనమాట. ఫుల్ 1 మీటర్ పళ్ళు వచ్చింది. బోర్డర్స్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్స్తో పాటు మనకి ఎడ్జెస్ట్లో మనకి డిజైనర్ బోర్డర్ కూడా ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. లీఫ్ వర్క్ టైప్లో వచ్చింది ఇది. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఈ శారీ మిడిల్ పార్టే ఈ మెయిన్ అండి, ఎందుకంటే చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేశారు. మనకి ఒక టర్నింగ్ క్రీపర్ లాగా తీసుకున్నారు కట్ వర్క్ స్టైల్లో. అదంతా కూడా మనకి శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో రెడ్ కలర్, ఆ కలర్ కనిపించే విధంగా వచ్చింది. తర్వాత ఈ లోటస్ ఫ్లవర్ డిజైన్ లోపల కూడా మనకి మొత్తం కూడా ఒకటే విధంగా ఫిల్ చేయకుండా ఇట్లా మనకి చిన్న చిన్న డైమండ్స్ లుక్ కనిపించే విధంగా కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారనమాట. ఇదేంటంటే మనకి మల్టీ కలర్ కాంబినేషన్. ఇక్కడ మనకి ఎల్లో కలర్ ఇచ్చారు, తర్వాత వచ్చేసి మనకి బ్లూ, గ్రీన్, ఆరెంజ్, పింక్, ఇట్లా మొత్తం ఆల్ కలర్స్ కూడా మనకి ఈ శారీలో డిజైన్ చేశారు. ఇదే కాకుండా మనకి కొంచెం స్టాండింగ్ పొజిషన్లో వచ్చేటట్లుగా మనకి ప్యారెట్స్ని కూడా డిజైన్ చేశారనమాట. ఇది కూడా మనకి మల్టీ కలర్లో ఇచ్చారు. ఇక్కడ మనకి లైట్ లక్స్ గ్రీన్ కలర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి బ్లూ కలర్ ఇచ్చారు. ఇక్కడ ప్యారెట్ గ్రీన్ కలర్, ఇట్లా పింక్ కలర్ అంటే మల్టీ కలర్స్, మొత్తం ఆల్ కలర్స్ వచ్చినాయి. ఆల్ కలర్స్ వస్తాయి మేడం. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వస్తుంది మేడం. ఇది సారీ మొత్తం కూడా గ్రాండ్గా ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఇచ్చారు. ఓన్లీ ఈ 2 సైడ్స్ మనకి సారీలో ఏదైతే బోర్డర్ తీసుకున్నారో అదే బోర్డర్ మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 38,889 మేడం. ఇది 38,889 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ ఏమన్నా ఉందండి? ఆఫర్ మేడం, 20% ఆఫర్. 20% డిస్కౌంట్ కూడా ఉంది. అది కూడా ఆషాఢ మాసం వరకు మాత్రమే. నెక్స్ట్ సారీ ఇది కంచి పట్టులో కామధేను పట్టు మేడం. ఇది కంచి పట్టులో కామధేను పట్టు, మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్. అంటే కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. సపరేట్గా పళ్ళు వేరే కలర్ ఇవ్వకుండా సేమ్ సారీ బేస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ వచ్చే విధంగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి చిన్న చిన్న బంచెస్ లాగా లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరీతో, అలాగే అవుట్లైన్ అంతా కూడా మనకి సారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా ఇచ్చారు. 2 సైడ్స్ చూసినట్లయితే మనకి కడ్డీ బోర్డర్, 1 సైడ్ మనకి లైన్స్ లాగా, ఇంకొక సైడ్ వచ్చేసి మనకి జిగ్జాగ్ లైన్ లాగా తీసుకున్నారు. ఈ సారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే సారీ మిడిల్ చూద్దాం. ఉప్పాడ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం సారీ అంతా కూడా కొంచెం బిగ్ సైజ్లో ఫ్లవర్స్ తీసుకుని ఇట్లా క్రాస్ లైన్స్ లాగా తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్, గోల్డ్ కలర్తో ఫ్లవర్, అలాగే కొంచెం రస్ట్ కలర్, 4 కలర్స్ ఇచ్చారు. రస్ట్ కలర్, సిల్వర్ కలర్, అలాగే ఇంకొకటి వచ్చేసి లైట్ పింకిష్ కలర్, అంటే 3-4 కలర్స్ వేరియేషన్ చూపించారనమాట. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలరే వచ్చింది. కొంచెం బిగ్ సైజ్ ఫ్లవర్స్ ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వస్తుంది మేడం. ఇది ఓకే, సెల్ఫ్ కలర్ అంటే పళ్ళు సేమ్ కలర్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా మనకి బ్లౌజ్ కూడా సేమ్ కలరే ఇస్తారు. ఇక్కడ మొత్తం కూడా మనకి ప్లెయిన్ సేమ్ కలర్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ కూడా సారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 19,889 మేడం. 19,889 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 20% డిస్కౌంట్ ఉంది. అది కూడా ఓన్లీ ఆషాఢ మాసం వరకు మాత్రమే. నెక్స్ట్ సారీ కంచి పట్టులో వస్త్రకళ పట్టు మేడం. ఇది దీనికి వచ్చేసి మనకి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళువే ఇచ్చారండి, కాకపోతే కొంచెం దగ్గర కలర్స్ కాంబినేషన్ అనమాట. శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ ఇచ్చారు కదా. పళ్ళు వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ లో పింక్ కలర్ తీసుకున్నారు. పింక్ కలర్ పైన మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్ తో బుటీస్ లాగా చిన్న చిన్న లైన్స్ లాగా ఇచ్చారనమాట, స్ట్రైట్ లైన్స్ లాగా. 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే ఈ సారీలో మనకి జిగ్జాగ్ లైన్స్ తో పాటు రుద్రాక్ష డిజైన్ కూడా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి పింక్ కలర్ తో వచ్చింది, రుద్రాక్ష డిజైన్ వచ్చింది. కంచిపట్టు సారీ కాబట్టి మనకి ఫుల్ 1 మీటర్ ఉంటుంది అనమాట.
శారీ అంతా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం బోర్డర్స్ ఎలా ఇచ్చారో. పళ్ళు వచ్చేసి మనకి పింక్ కలర్, శారీ వచ్చేసి బేస్ మనకి ఆరెంజ్ కలర్ ఇచ్చారు. అలాగే బోర్డర్లో మనకి రెడ్ కలర్ యూస్ చేశారు. ఈ రెడ్ కలర్ కూడా ఒక హిల్ టైప్లో మనకి ఒక వేవ్ లాగా తీసుకున్నారు. ఆ వేవ్ కూడా ఏంటంటే ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా రెడ్ కలర్ కనిపిస్తుంది, ఇంకొక హాఫ్ పార్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మొత్తం మనకి జరీ కనిపిస్తుంది. రెడ్ కలర్లో మనకి జరీతో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అలాగే జరీలో మనకి రెడ్ కలర్ మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. అలాగే శారీ మిడిల్లో చూసినట్లయితే ఆరెంజ్ కలర్కి బ్యాక్గ్రౌండ్లో మనకి కొంచెం జరీ కూడా మిక్స్ చేయడం వల్ల మంచి షైనింగ్ కనిపిస్తుంది. అంటే ఎక్కువ స్ప్రే టిష్యూ లాగా కాకుండా షైనింగ్ లుక్ కనిపిస్తుంది. అలాగే మనకి ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరీ ఇచ్చేసి అవుట్లైన్ వచ్చేసి మనకి పళ్ళు ఏ కలర్ అయితే తీసుకున్నారో పింక్ కలర్, ఆ కలర్ కాంబినేషన్తో మనకి ఇక్కడ చిన్న అవుట్లైన్ ఇచ్చారనమాట. అది చిన్న చిన్న బుటీస్ లాగా దగ్గరగా శారీ మొత్తం కూడా కవర్ చేశారు. ఫుల్ శారీ వస్తుంది. శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వస్తుంది మేడం. సెల్ఫ్లోనే మీకు బ్రొకెట్ స్టైల్. ఓకే, సేమ్ అండి. మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు, కానీ బ్రొకెట్ స్టైల్లో మొత్తం డిజైన్ వచ్చింది. ఆరెంజ్ అండ్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. దానిపైన చిన్న చిన్న లీఫ్ వర్క్ టైప్లో తీసుకున్నారు. లోపల బిందీ వచ్చేసి మనకి పింక్ కలర్ ఇచ్చారనమాట. సేమ్ బోర్డర్ మనకి శారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో మనకి మ్యాంగో డిజైన్ బోర్డర్, అదే బోర్డర్ ఈ బ్లౌజ్కి 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 13,889 మేడం. 13,889 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ శారీ శ్వేత శారీ మందిర్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ శారీ కంచి పట్టులో పైతాని బార్డర్ మేడం ఇది. ఓకే, పైతాని బోర్డర్ అనేది మనకి ఓన్లీ పళ్ళులో మాత్రమే ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి బ్రిక్ కలర్ అండ్ రెడ్ కలర్ మిక్స్ చేశారనమాట. 2 కలర్స్ కాంబినేషన్తో మిక్స్ అయిన కలర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం డార్క్ బ్లూ తీసుకున్నారు. బ్లూ పైన మిడిల్ పార్ట్ మొత్తం కూడా మరూన్ కలర్ అవుట్లైన్ ఇస్తూ సర్కిల్స్ టైప్లో మిడిల్లో ఒక బ్లాక్ లాగా ఇచ్చారనమాట. అలాగే 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే మనకి లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా పికాక్స్ డిజైన్ చేశారు. అలాగే మనకి పైన కూడా మళ్ళీ కొంచెం బిగ్ సైజ్లో పికాక్స్ తీసుకున్నారు, మళ్ళీ లోటస్ ఫ్లవర్ ఇట్లా ఒక బోర్డర్ లాగా బిగ్ సైజ్లో తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి ఏంటంటే మరూన్ కలర్ అలాగే బ్లూ కలర్ మిక్స్ చేసి ఈ ఫ్లవర్ డిజైన్ అంతా ఇచ్చారు. పైతాని బంచెస్ లాగా ఇచ్చారనమాట పికాక్స్లోనే. శారీ మొత్తంలో బోర్డర్స్ బాగా హైలైట్ చేశారండి. ఈ బోర్డర్స్లో మనకి చెక్స్ బోర్డర్ ఇచ్చారనమాట. ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరీతో వచ్చింది. ఒక లైన్, ఇంకొక లైన్ వచ్చేసి బ్లూ కలర్, అలాగే లైట్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్, ఇట్లా టోటల్ శారీ అంతా కూడా వచ్చింది. అలాగే సెకండ్ బోర్డర్ ఏదైతే ఉందో పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి జరీతో తీసుకున్నారనమాట. ఇక్కడున్న బోర్డర్ ఏదైతే ఉందో సేమ్ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి 2 సైడ్స్ ఇదే బోర్డర్ వస్తుంది. అలాగే శారీలో చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు చాలా వరకు శారీస్కి ఓన్లీ పట్టు మెటీరియల్ కాకుండా దాంట్లో ఇట్లా జరీ లైన్స్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే షైనింగ్ కోసం జరీ లైన్స్ ఇస్తున్నారు. ప్లస్ మనకి మళ్ళీ బుటీస్ కూడా జరీతోనే డిజైన్ చేస్తున్నారు. ఈ మొత్తం కూడా ఫ్లవర్ చూసారు కదా, చాలా డిఫరెంట్గా ఉంది. ఫ్లవర్ షేప్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు. మిడిల్లో మనకి ఒక చిన్న బట్ టైప్లో బ్లూ కలర్, పింక్ కలర్, గ్రీన్ కలర్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో కొన్ని చోట్ల మనకి బ్రైట్గా ఇచ్చారు, కొన్ని లీవ్స్ పార్ట్ వచ్చేసి కొంచెం డల్ ఫినిషింగ్ ఇచ్చారనమాట. అంటే శారీ మొత్తం కూడా ఎక్కువ జరీ కనిపిస్తే అంత లుక్ రాదు. సో ఏంటంటే కొంత క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్రైట్గా ఇచ్చి కొన్ని లీవ్స్ మాత్రం మనకి కొంచెం డల్ ఫినిషింగ్తో తీసుకున్నారు. శారీ మొత్తం మనకి ఇలాగే ఉంటుంది ట్రెడిషనల్ కలర్స్తో. బ్లౌజ్ చూద్దాం. బ్రోకెట్ స్టైల్లో డైమండ్స్ లాగా డిజైన్ ఇచ్చారనమాట. దీంట్లో మనకి బ్లూ కలర్, గోల్డ్ కలర్ అండ్ మరూన్ కలర్తో అవుట్లైన్ లుక్ కనిపిస్తుంది. 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే పైన ఈ చెక్స్ బోర్డర్లో మాత్రం మనకి శారీలో కలర్స్ యూస్ చేశారు కదా, ఆ కలర్ బాక్స్ లేకుండా టోటల్గా మనకి ఓన్లీ జరీ కలర్స్తో ఇచ్చారనమాట. సేమ్ బోర్డర్. ఈ శారీ కాస్ట్ 28,889 మేడం. 28,889 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. 20% డిస్కౌంట్ కూడా ఉంది. అది కూడా ఆషాఢ మాసం వరకు మాత్రమే. నెక్స్ట్ శారీ ఇది కంచిపట్టులోనే స్ప్రే వర్క్ మేడం. ఇది ఎంబోజ్ వచ్చి స్ప్రే వస్తుంది. ఓకే, కంచిపట్టులోనే కానీ పైతాని డిజైన్ వచ్చిందండి. శారీ మిడిల్లో పైతాని డిజైన్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. శారీ బేస్ వచ్చేసి దీనికి కాంట్రాస్ట్ కలర్ మజెంటా పింక్ కలర్తో మనకి
పళ్ళు డిజైన్ చేశారు. ఓవరాల్గా 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ లాగా మిడిల్లో అంతా కూడా స్ప్రే టిష్యూ తీసుకుని 2 సైడ్స్ కూడా ఒక ప్లెయిన్ క్రీపర్ తీసుకుని చిన్న చిన్న బడ్స్ లాగా డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా డైమండ్ లుక్ కనిపించే విధంగా కట్ వర్క్ స్టైల్ ఇచ్చారు. దాని మిడిల్లో కూడా మనకి బ్లూ కలర్ ఇచ్చారనమాట. శారీ ఓపెన్ చేసి చూద్దాం బోర్డర్స్ ఎలా ఇచ్చారో. పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ అనమాట మొత్తం కూడా. దానిపైన గ్రీన్ కలర్ శారీ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ కాంబినేషన్తో సర్కిల్ టైప్లో ఒక డిజైన్ ఇచ్చేసి తర్వాత మనకి పైతాని బంచ్ ఇచ్చారు. ఆ బంచ్లో కూడా రెడ్ కలర్, ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్తో ఫ్లవర్ డిజైన్, అలాగే పళ్ళు కలర్ కాంబినేషన్తో క్రీపర్ పార్ట్ మొత్తం ఇచ్చారనమాట. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బంచెస్ దగ్గరగా టోటల్ బోర్డర్ అంతా కూడా కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ మనకి సేమ్ వస్తుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్, మొత్తం కూడా పైతాని డిజైన్ అండి. టోటల్ శారీ అంతా కూడా పైతాని డిజైన్ వచ్చింది. ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో అది షేడెడ్ లాగా తీసుకున్నారు. బ్లూ కలర్ అలాగే గ్రీన్ కలర్తో ఒకటే పెటల్లో మనకి 2 కలర్స్ వచ్చే విధంగా క్రీపర్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ కలర్ వచ్చింది. అలాగే మనకి కొన్ని ఫ్లవర్స్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్, ఆరెంజ్, పింక్, ఎల్లో కలర్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్తో టోటల్ శారీ అంతా కూడా మిడిల్లో మనకి డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మేడం. ఇది పళ్ళు కలర్ ఇచ్చారు. బ్రొకెట్ స్టైల్లో తీసుకున్నారు. మొత్తం జరీతో లైన్స్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా 2 సైడ్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 24,889 మేడం. ఇది నెక్స్ట్ శారీ ఈ కంచిపట్టులో డిజైనర్ శారీ మేడం. ఇది ఓన్లీ మెయిన్ ఫంక్షన్స్ టైంలో తప్పించి జనరల్గా కట్టుకోవాలి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా పూజల్లో ఉన్నప్పుడు కానీ అనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ తీసుకుంటే బాగుంటుంది. ఈ శారీ వచ్చేసి మనకి మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ పీకాక్ బ్లూ కలర్ తీసుకున్నారు. దాంట్లో మెరూన్ కలర్ కూడా కాంబినేషన్ మిక్స్ అయింది. ఇది మొత్తం కూడా మిడిల్ పార్ట్లో సన్నటి డిజైన్ని మొత్తం కూడా ఒక బ్లాక్ టైప్లో డిజైన్ చేశారు. 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే ఒక మ్యాంగో క్రీపర్ టర్నింగ్, ఇట్లా టర్నింగ్ ఒక లైన్ ఇచ్చేసి మిడిల్లో మనకి మ్యాంగో డిజైన్ అండ్ టెంపుల్ డిజైన్. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. బోర్డర్లో రెడ్ కలర్లోనే మనకి జరీ కూడా మిక్స్ చేశారనమాట. ఇక్కడ కూడా మనకి అంటే స్ప్రే టిష్యూ టైప్లో బోర్డర్ ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే ఈ శారీకి కింద బోర్డర్ హైలైట్ అండి, బిగ్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్లో ఏంటంటే హాఫ్ పార్ట్ మొత్తం కూడా పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపిస్తుంది. ఇంకొక హాఫ్ పార్ట్ మొత్తం కూడా స్ప్రే టిష్యూతి కనిపిస్తుంది. దానిపైన మొత్తం కూడా పికాక్స్నే డిజైన్ చేశారనమాట. ఈ పికాక్స్లో కూడా ఒకటే సేమ్ టైప్ ఆఫ్ పికాక్ కాకుండా కొంచెం పొజిషన్ చేంజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా పైకి వచ్చే విధంగా, ఇట్లా మనకి కిందకు ఉండే విధంగా అట్లా డిజైన్ చేశారనమాట టైల్ అంతా కూడా. అలాగే కింద మొత్తం కూడా మనకి ఎక్కువగా కడ్డీ బోర్డర్ కనిపించకుండా ఈ మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఓన్లీ పట్టు థ్రెడ్ వర్కే వస్తుందండి. ఇది వచ్చేసి మనకి కొంచెం పింక్ అండ్ మరూన్ కలర్ మిక్స్ వస్తుంది. దానిపైన పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఎక్కడ కూడా మిడిల్ పార్ట్లో జరీ అనేది కనిపించకుండా థ్రెడ్ వర్క్తో డిజైన్ చేశారు. బ్లౌజ్ మొత్తం కూడా కల్నీత బ్యాక్గ్రౌండ్ అండి. పళ్ళు కలర్ అలాగే కింద బోర్డర్ కలర్ ఏదైతే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్తో వచ్చింది. మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్, పైన ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో అదే కడ్డీ బోర్డర్ ఇక్కడ కూడా ఇచ్చారు. అలాగే కింద బోర్డర్ ఏదైతే ఉందో సేమ్ బోర్డర్ పికాక్స్ బోర్డర్ మనకి ఇక్కడ కూడా ఇచ్చారు, డిజైనర్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 12,889 మేడం. 12,889 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది. అది కూడా ఆషాఢ మాసం వరకు మాత్రమే. నెక్స్ట్ శారీ అండి కంచిపట్టులో టర్నింగ్ బార్డర్ మేడం. ఇది కంచిపట్టులో టర్నింగ్ బోర్డర్. ఓకే, ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా మనకి టొమాటో పింక్ కలర్ కాంబినేషన్తో పళ్ళు తీసుకున్నారు. ఎల్లో కలర్ బేస్కి మొత్తం కూడా మనకి జరీతో డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక బాదం డిజైన్ వచ్చింది. అలాగే అడ్జస్ట్ చూసినట్లయితే ఒక ట్రీ డిజైన్ ఇచ్చారు. తర్వాత మనకి ఒక చిన్న బోర్డర్, టెంపుల్ టైప్ ఆఫ్ బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. మొత్తం కూడా ఏంటంటే మనకి కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్. బోర్డర్ కూడా మనకి డిఫరెంట్గా ఇచ్చారండి. ఓన్లీ కడ్డీ బోర్డర్ కానీ లేకపోతే ఓన్లీ క్రీపర్ పార్ట్ కానీ కాకుండా కడ్డీ బోర్డర్లోనే కట్ వర్క్ స్టైల్లో మనకి క్రీపర్ వర్క్ ఇచ్చారు. అది కూడా 2 లైన్స్ గ్రీన్, పింక్ అండ్ కొంచెం డార్క్ పింక్ కలర్స్ ఎలా తీసుకున్నారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు.
అయితే మిడిల్ పార్ట్ చూసినట్లయితే కల్నిత బ్యాక్గ్రౌండ్ ఉందండి, పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్. దానిపైన ఎల్లో కలర్తో క్రీపర్ పార్ట్, అలాగే ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ డిజైన్ మొత్తం కూడా మనకి జరీ ఫిల్లింగ్ ఇచ్చారు. దానిపైన మనకి ఏంటంటే అవుట్లైన్ పళ్ళు ఏ కలర్ అలాగే బోర్డర్ ఏ కలర్ అయితే తీసుకున్నారో బేస్ ఆ కలర్తో మనకి అవుట్లైన్ ఇచ్చారనమాట. ఇది చూసినట్లయితే కొంచెం నెమల్ పింఛం టైప్లో కనిపిస్తున్నాయి. సో టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాంటి డిజైనే కంటిన్యూ అవుతుంది. బ్రోకెట్లో కాంట్రాస్ట్ వస్తుంది మేడం ఇది. ఓకే, బ్రోకెట్ స్టైల్లో వచ్చింది. బ్రోకెట్లోనే మనకి కాంట్రాస్ట్ అంటే శారీకి మిడిల్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఎల్లోకి కాంట్రాస్ట్ ఇచ్చారు, అంటే పళ్ళు కలర్ కాంబినేషనే బ్రోకెట్ స్టైల్ వచ్చింది. 2 సైడ్స్ మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ 13,889 మేడం ఇది. 13,889 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 20% డిస్కౌంట్, అది కూడా ఆషాఢ మాసం వరకు మాత్రమే ఉంది. మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయండి? మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మనకి కవాడి కూడా, సెకండ్ వన్ విద్యానగర్, థర్డ్ వన్ వచ్చేసి మనకి సరూర్ నగర్ శారదా థియేటర్ బ్యాక్ సైడ్లో ఉంది. ఈ 3 షోరూమ్స్లో కూడా మనకి ఇప్పుడు ఆషాఢ మాసం వరకు ఇప్పుడు ఏదైతే డిస్కౌంట్ చెప్పామో 20%, ఈ డిస్కౌంట్ అనేది ప్రతి చోట కూడా అవైలబుల్ ఉంది. మీకు దగ్గరలో ఉన్న షోరూమ్కి వెళ్ళి చక్కగా కంచిపట్టు శారీస్ అన్ని కూడా మీరు పిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ ఈ కంచిపట్టులో డిజైనర్ వేర్ మేడం ఇది. ఓకే, కల్నేత బ్యాక్గ్రౌండ్ ఉందండి శారీ మొత్తం కూడా. ఇక్కడ కూడా మనకి పింక్ అండ్ బ్లూ కలర్ కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన మనకి ఫుల్ 1 మీటర్ కన్నా కొంచెం ఎక్కువ పళ్ళునే ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా లీఫ్ వర్క్ తీసుకుని లోపల మనకి రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. ఆ తర్వాత 2 సైడ్స్ చూసినట్లయితే మనకి ఒక ఆర్టిన్ షేప్ తీసుకుని చుట్టూ పెటల్స్తో డిజైన్ చేశారు. ఈ శారీ బ్యాక్గ్రౌండ్ అంటే పళ్ళులో మనకి పింక్ అండ్ బ్లూ కలర్ ఏ కలర్ అయితే తీసుకున్నారో ఆ కలర్ మొత్తం దీనికి కంటిన్యూ అయ్యే విధంగా తీసుకున్నారనమాట. మళ్ళీ 1 సైడ్ బోర్డర్స్ చూసినట్లయితే చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారు. పైన బోర్డర్ వచ్చేసి మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ ఫ్లవర్ డిజైన్తో మనకి చిన్న బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇదే బోర్డర్ సేమ్ ఇక్కడ ఏదైతే మిడిల్ పార్ట్లో మనకి డిజైన్ తీసుకున్నారో ఇదే డిజైన్ కింద మనకి కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారు. పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ బ్లూ అండ్ పీకాక్ గ్రీన్ కలర్ కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి టర్నింగ్ క్రీపర్ మొత్తం కూడా మనకి జరీతో డిజైన్ చేసి ఈ బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్స్ అయితే ఉన్నాయో బ్లూ అండ్ గ్రీన్ కలర్తో ఇక్కడ లోపల, అలాగే బ్లూ కలర్తో బయట అవుట్లైన్ ఇట్లా డిజైన్ చేశారనమాట. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో లైట్గా టచ్ చేశారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మేడం. ఓకే, పళ్ళు ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి ఇక్కడ మొత్తం డిజైన్ చేశారు. సేమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో పైన మనకి కొంచెం స్మాల్ సైజ్ బోర్డర్, కింద వచ్చేసరికి బిగ్ సైజ్, సేమ్ బోర్డర్స్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతాయి. ఈ సారీ కాస్ట్ 19,889 మేడం. 19,889 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ సారీ కంచిపట్టులో కుబేరా పట్టు మేడం ఇది. కంచిపట్టులోనే కుబేరా పట్టు, ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్తో పళ్ళు డిజైన్ చేశారు. దీంట్లో వచ్చేసి మనకి 2 కలర్స్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్లో ఉంది. పైన మొత్తం కూడా మనకి చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ చెక్స్ టైప్లో కొంచెం డార్క్ ఆనియన్ పింక్ తీసుకుని దాంట్లో ప్లస్ లాగా డిజైన్ చేశారు. 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే ఒక టర్నింగ్ క్రీపర్ లాగా ఇచ్చి చిన్న చిన్న బర్డ్స్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఫుల్ 1 మీటర్ వచ్చింది. కానీ సారీ ఈ కలర్ మాత్రం చాలా బాగుందండి. లైట్ కలర్కి మనకి ఏంటంటే మొత్తం కూడా ఎక్కువ జరీ వచ్చింది. దీంట్లో కూడా మనకి మల్టీ కలర్ మిక్స్ చేశారనమాట. థ్రెడ్ వర్క్ వచ్చింది. 2 సైడ్స్ బోర్డర్ మనకి సేమ్ ఇట్లాగే కంటిన్యూ అవుతుందండి. మొత్తం కూడా కడ్డీ బోర్డర్ స్టైల్లో ఇచ్చేసి లీఫ్ వర్క్ ఇచ్చారు ఎడ్జెస్లో. అలాగే మిడిల్లో ఓన్లీ 1 సైడ్ మాత్రమే బ్లూ కలర్ తీసుకుని బ్లూ కలర్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ చేసి అవుట్లైన్ అంతా కూడా ఆనియన్ పింక్ అంటే మనకి పళ్ళు కలర్, అలాగే ఇక్కడ పైన ఏ కలర్ అయితే తీసుకున్నారో ఈ కలర్ కాంబినేషన్తో మనకి అవుట్లైన్ లుక్ ఇచ్చారు ఇక్కడ ఫ్లవర్కి. సారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి స్ప్రే టిష్యూతో గ్రాండ్గా డిజైన్ చేశారు. అది కూడా లైట్ కలర్ కాంబినేషన్ మీద మనకి మొత్తం కూడా గోల్డ్ వచ్చేసరికి ఇంకా మంచి లుక్ వచ్చింది. ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే డిఫరెంట్ షేప్, మొత్తం కూడా అవుట్లైన్ అంతా కూడా కొంచెం ఎక్కువ, మామూలుగా అవుట్లైన్ అనేసరికి చాలా సన్నగా ఇస్తూ ఉంటారు, అలా కాకుండా బ్రాడ్గా డిజైన్ చేశారు. మధ్యలో మనకి ఆరెంజ్ కలర్, లెమన్ ఎల్లో, బ్లూ కలర్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్తో టోటల్ శారీ అంతా కూడా మనకి ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారనమాట. క్రీపర్ అంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో వచ్చింది. ఫ్లవర్ ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరీతో ఇచ్చి మధ్యలో ఒక బడ్ లాగా మనకి పట్టు థ్రెడ్ తీసుకున్నారు మల్టీ కలర్ కాంబినేషన్లో. టోటల్ శారీ మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కాంట్రాస్ట్ మేడం. ఓకే, పళ్ళు అలాగే బోర్డర్ ఆనియన్ పింక్ వచ్చింది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ బ్రోకెట్ స్టైల్లో తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా అలాగే 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి శారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 24,889 మేడం. 24,889 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది. అది కూడా ఆషాఢ మాసం వరకు మాత్రమే. ఈ 3 బ్రాంచెస్లో కూడా మనకి 20% డిస్కౌంట్ అనేది ఇప్పుడు రన్ అవుతుందండి. అది కూడా ఆషాఢ మాసం వరకు మాత్రమే. ఒకసారి షోరూమ్స్ చెప్తారా?
విద్యానగర్ ఉంది మేడం. ఓకే, మెయిన్ వచ్చేసి కవాడి కూడా మేడం. సెకండ్ వన్ విద్యానగర్, థర్డ్ వన్ వచ్చేసి మనకి సరూర్ నగర్ శారదా థియేటర్ బ్యాక్ సైడ్ లో ఉంది. ఈ 3 షోరూమ్స్ లో కూడా మనకి డిస్కౌంట్ అనేది రన్ అవుతుంది ఆషాఢ మాసం వరకు మాత్రమే. ఓకే శ్రీకాంత్ గారు, శ్వేతా సారీ మందిర్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చాలా చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, కాంచిపట్టులో బ్రైడల్ కలెక్షన్ చాలా బాగున్నాయి కదా. ఇప్పటివరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్, కవాడిగూడ, పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేతా శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.